ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీ. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు గ్రహణం 7వ తేదీ రాత్రి 8:58 దాని ప్రారంభం అవుతుంది. కానీ దాని అసలు ఉండేటువంటి సమయం రాత్రి 11 గంటల నుంచి 8వ తేదీ అర్ధరాత్రి, అంటే 11వ తేదీ మనకి 7వ తేదీ 11కు ప్రారంభమై అర్ధరాత్రి 12 దాటిన తర్వాత 12:30 వరకు ఉంటుంది. అది గంటన్నర మెయిన్. దాని తర్వాత అసలు 2 గంటల వరకు దాని ప్రభావం ఉంటుంది. అంటే 9 నుంచి 2 వరకు అసలు ప్రభావం ఉన్నప్పటికీ మెయిన్గా 11 టు మనకి 12:30 వరకు ఉంటుంది. ఈ సమయంలో అసలు ఏం చేయాలి, ఏ రాశి వారికి దీని యొక్క ప్రభావం ఉంటుంది, దాన ధర్మాలు ఏం చేసుకోవాలి, అసలు గ్రహణాన్ని ఎలా వినియోగించుకోవాలి అనేటువంటి విషయాలు చెప్తుంది. నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క రాశి గురించి మనం తెలుసుకుందాం. వృశ్చిక లగ్నము, వృశ్చిక రాశి. వృశ్చికం వారికి నేను చూసుకున్నట్లయితే ప్రధానంగా రాశి నుంచి భాగ్యాధిపతి చతుర్థ స్థానంలో ఉంటూ గ్రహణం పడుతుంది. చతుర్థ భావం అనేటువంటిది విద్య, ఆన్లైన్లో విద్యలు నేర్చుకోవడానికి, విదేశాలకు వెళ్ళి ఏదైనా కోర్స్ చేయడానికి కొంతవరకు అనుకూలిస్తుంది. కానీ కొన్ని ఫ్రాడ్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో కొంత మోసపోతుంటారు. అలాగే ఇక్కడ ఏదైనా కన్స్ట్రక్షన్స్, అలాగే మనకి వ్యవసాయం చేసేటువంటి వారికి 4వ స్థానంలో రాహుతో కూడి ఉన్నటువంటి చంద్రుడు కాబట్టి ముఖ్యంగా వ్యవసాయదారులు వర్షపాతం ఎక్కువగా ఉండడం వల్ల కొంత ఇబ్బంది పడ్డము, మరియు ఈ కన్స్ట్రక్షన్ రంగాల్లో ఉండేటువంటి వారు లేదా ఒక కన్స్ట్రక్షన్కి ఎవరికైనా కాంట్రాక్ట్ ఇచ్చినప్పుడు వారు మీకు ఏదైతే మేము సరే చేసి పెడతాం ఇన్ని డబ్బులు ఇవ్వండి, పెద్ద మొత్తంలో వాళ్ళకి మనీ ఇచ్చేటప్పుడు సరైనటువంటి వ్యక్తులకి, నమ్మకస్తులకు ఇవ్వండి. దీని ప్రభావం దీని మీద ఉంటుంది. అలాగే తల్లి తండ్రి ఆరోగ్య విషయంలో కూడా కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవాలి. మీరే సొంతంగా నడుపుకుంటూ దూర ప్రాంతాలకి డ్రైవింగ్ చేసుకుని వెళ్ళేటువంటి వారు కొన్ని జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. ఇక మీరు ఈ గ్రహణ ప్రభావం మంచిదన చేస్తుందా అంటే, విదేశాల్లో గ్రీన్ కార్డ్ హోల్డర్ కోసం, గ్రీన్ కార్డ్ రిలేటెడ్ సంబంధించిన వాటి కోసం చేసే పనులకి కొంతవరకు సహకరిస్తుంది. పూర్తిగా కాదు కానీ కొంత సపోర్ట్ చేస్తుంది. ఇక మీరు నిత్యము చేయవలసినటువంటిది దత్తాత్రేయుడి యొక్క ఆరాధన చేయండి. మరియు అదేవిధంగా వీలైతే గ్రహణం తర్వాత రోజు దానాలు ఎలాగో ఇస్తారు, దీంతోపాటు మీరు గోవులకి బెల్లము మరియు బియ్యపు పిండిని కలిపేసి తినిపించండి. దేశీవాలి ఆవులకి, జెర్సీ ఆవు కూడా పెట్టచ్చు, కానీ జెర్సీ ఆవు పెడితే ఒక జీవికి పెట్టిన ఫలితం వస్తుంది, కానీ పూర్ణ ఫలితం రావడం మాత్రం ఉండదు. గ్రహణం అనేటువంటిది భయపెట్టడానికో భయపడడానికో ఉన్నటువంటిది కాదు. ఫస్ట్ ఈ క్లారిటీ తెలుసుకోవాలి మీరు. రెండో విషయం, గ్రహణ సమయాన్ని మనకి మహర్షులు చెప్పినటువంటి విషయం, ఇదొక సాధన సంబంధించినటువంటి సమయంగా చెప్పారు. మనకి కాలానికి కారకులు అని ఉంటారు గ్రహాల్లో. రవి ఏ ఋతువు, ఏ ఆయము, అదేవిధంగా ఏ మాసం అని చెప్పేది రవి. కాబట్టి మనకి ఏ నెల నడుస్తుందని రవి ద్వారా తెలుస్తుంది. చంద్రుడు తిథులను చెప్తాడు, తిథి నక్షత్రాలు ఇవన్నీ చెప్తాడు. ఈ రెండు ఉన్నటువంటి డిస్టెన్స్ని బట్టి యోగం ఇవన్నీ కూడా ఏర్పడతాయి. అంటే ఏమిటి, మనకి సమయాన్ని తెలిపేటువంటి రవిచంద్రులు, దాంతోపాటు కాలానికి మోక్షానికి కారకులు, మరొక సమయానికి కారకులు అంటే రాహుకేతులు. వీళ్ళు నలుగురు కూడా ఒకే అలైన్లోకి వస్తారు 180 డిగ్రీస్లోకి ఎగ్జాక్ట్లీగా. అలా 180 డిగ్రీల్లోకి అంటే ఇప్పుడు మనకి చంద్రుడు రాహు ఏమో కుంభరాశిలోని, రవికేతువులేమో సింహరాశిలో ఉంటున్నారు ఈ చంద్రగ్రహణం సమయంలో. అలా ఒకే లైన్లో సమయం ఒక దీనిలోకి వచ్చినప్పుడు మీరు చేసేటువంటి జప సంబంధించినటువంటి ఏవైతే ఉంటాయో ఒక సంవత్సరం పాటు, ఉదాహరణకి గణపతిదో లేకపోతే అమ్మవారిదేదో మీరు జపం చేశారు, ఒక 2-3 లక్షలు జపం చేశారు అనుకోండి. ఆ రోజు 11 నుంచి 9 గంటలకు కూడా కూర్చోకూడదు అని కాదు, కానీ 11 నుంచి 12:30 మధ్యలో చేసేటువంటి జపం ఏదైతే ఉంటుందో పునశ్చరణ ఫలితం వస్తుంది అని చెప్తారు. అంటే ఆ సమయంలో మీరు చేసేటువంటిది
ఆ 3 లక్షలు చేసిన ఫలితం కూడా వచ్చేయాలి. లేదా మీ జీవితంలో ఒక 20 లక్షలు చేశారు ఏదైనా జపం, ఆ 20 లక్షలు చేసిన ఫలితం వస్తుంది. దీనివల్ల ఏమిటంటే లాభము అనిపించవచ్చు. మనకి జాతక చక్రంలో ఉన్నటువంటి దోషాలు మనం కొద్ది దాంట్లోనే అనుభవించి పక్కకు పోవాలన్నా, మనకి ఏదైనా ఒక నెగటివ్ ఎనర్జీ మనల్ని పీడించకుండా ఉండాలని, ఇవాళ రేపు మనం చూస్తుంటాం చూడండి, ఈ బ్లాక్ మ్యాజిక్స్ అని, ఏదో గాలి తగిలిందని, లేకపోతే ఇంకోరు ఏదో చేయించారని, ఇట్లాంటి మనం వింటూ ఉంటాం. అవి పోగొట్టుకోవాలంటే మనం రకరకాల వాటికి ఖర్చు పెట్టేసి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. అలా కాకుండా మీకు మీరే ప్రొటెక్టివ్గా ఉండడానికి ఒక మంత్రం తీసుకొని, ఇప్పుడు ఇందులో కూడా అందరికీ మంత్రోపదేశం కానివ్వండి అలా ఉండదు. అలాంటప్పుడు లలిత సహస్రనామాలు వినొచ్చు. లేదు పర్టికులర్గా ఫలానా నాకు జాబ్ బాగాలేదు, ఓం మాణిక్య మకుటాకార జానుద్వై విరాజితాయ నమ. లేదంటే ఫైనాన్షియల్ ఇబ్బందులు ఉన్నాయి, ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమ. అప్పులున్నాయి, ఓం అపర్ణాయ నమ. లేదంటే నాకు హ్యాపీనెస్ లేదు, ఓం ఇంద్రగోప విక్షిప్త స్మరతూనా భజంగికాయ నమ. ఇలా కాదు, నాకు హెల్త్ పరంగా చాలా ఇబ్బంది ఉంది, ఓం సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారిణి అగ్రగణ్య అచింత్య రూప కలికల్మషనాశిని నమ. ఇలాగా ఒక్కొక్క దానికి చేసుకుంటూ ఉండొచ్చు. కొంతమందికి భయం ఉంటుంది, ప్రతిదీ నాకు భయం వేస్తుందండి, ఏం చేయాలో అర్థం కావట్లేదు అని అన్నప్పుడు చక్కగా, అంటే మన మానసికంగా ఎక్కువ ఇబ్బంది ఉంది, మానసికంగా ఎక్కువ భయపడుతున్నాము అన్నప్పుడు వాళ్ళు ఓం మనస్విని అయి నమ. లేదు ప్రతిదీ ఆటంకం అవుతుంది అన్నప్పుడు ఓం అష్టమి చంద్ర విభ్రాజ అలికస్థల శోభితాయ నమ అనే మంత్రాన్ని చేసుకోవచ్చు. అయితే ఇలా అయినా చేసుకోవచ్చు, ఓవరాల్గా మీరు లలిత సహస్రనామాలు చేసుకోవచ్చు, లేదా మీరు విష్ణు భక్తులైతే విష్ణు సహస్రనామాలు చేసుకోవచ్చు. అయితే ఎవరికైతే గ్రహణ ప్రభావం ఉందో వారు ముఖ్యంగా ఈ 5 రాశుల వారికి ఎక్కువగా ఉంటుంది. ఎవరెవరికి కుంభరాశిలో పడుతుంది కాబట్టి కుంభము, మిథునము, తుల, మీనము, మకరం. వీరు వీరు మరుసటి రోజు అంటే 8వ తేదీ చక్కగా బియ్యము, మినుములు, ఉలవలు, గోధుమలు, నువ్వులు, ఈ 5 పదార్థాలు మీకు దగ్గరలో ఉండే పురోహితులకి దానంగా ఇవ్వండి. దాంతోపాటు మనకి ఇత్తడి గిన్నె ఉంటుంది, ఇత్తడి గిన్నె ఒక చిన్న గిన్నె తీసుకొని అందులో నెయ్యి ఒకటి, అలాగే రవిచంద్ర ప్రతిమలు మరియు సర్పములు, చిన్న చిన్న వెండి సర్పాలు చిన్నగా ఉంటాయి, లేకపోతే వేరే ఏదైనా వేరే లోహంలో ఇవ్వచ్చు, 2 సర్పాలు. వీటన్నిటిని వీలైతే మీరు దాంతోపాటు పప్పు ఇంకేదైనా ఇవ్వచ్చు, లేదా బియ్యం కూడా ఇవ్వచ్చు, 2 రకాల కూరగాయలు కూడా ఇవ్వచ్చు. గ్రహదోషణ నివారణార్థం అని సంకల్పం చెప్పించుకొని పంతులు గారితో మీకు తోచిన దక్షిణ ఎక్కువ ఇచ్చుకోలేరు, 100 ఎంతో ఇచ్చుకోగలరు, చెప్పండి మీకు ఆర్థిక పరిస్థితి బాగోకపోతే. అంతేగాని 100 రూపాయలు ఉన్నాయి, 50 రూపాయలు ఉన్నాయి, తీసుకుంటారో తీసుకోరు, వీళ్ళు కమర్షియల్గా ఉన్నారు, ఇవన్నీ ఆలోచించకండి. మీ బాధని చెప్పుకోండి, తీసుకుంటే మీకు పుణ్యం ఆయనకి పుణ్యం, లేదంటే మనం ఏం చేయలేం. కాబట్టి ఆ రకంగా ఇవ్వవచ్చు. ఇక్కడ చాలామంది ఏమంటే ఇది పేదవాళ్ళకి ఇవ్వచ్చు అంటారు. పేదవాళ్ళకి ఇస్తే పుణ్యం వస్తుంది, నేను రాదని చెప్పట్లేదు, కానీ దోషం పోవాలంటే మంత్రసహితంగా మీరు దానం ఇవ్వాలి. సో ఇలా చేయండి. ఖచ్చితంగా గ్రహణాన్ని ఒక సాధనా సమయంగా చూసుకోండి, ఖచ్చితంగా బాగుంటుంది.